పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు. భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు. భర్త వదిలేస్తేనే నీకు నేనున్నానంటూ చేరదీశాడు. కానీ ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై ఇటు ప్రియుడు వదిలేసి ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేదేం లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి. అతడు ఆమె మధ్యలో ప్రియుడు, చివరికి రోడ్డున పడ్డ జీవితం. ప్రియుడి కారణంగా ఓ యువతి జీవితం అగమ్య గోచరంగా మారింది. అటు భర్తకు దూరమై ఇటు ప్రియుడు వదిలేసి లబోదిబోమంటోంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వెల్కటూరుకు చెందిన ఈ యువతి అదే గ్రామానికి చెందిన సురేష్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్ల ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. అక్షితకు ఉన్న ఫలంగా కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు. ప్రియుడికి దూరమైన మంచిగా చూసుకునే భర్త దొరకడంతో సంతోషంగానే ఉంది యువతి. సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి మళ్లీ ఎంటర్ అయ్యాడు ప్రియుడు సురేష్. పెళ్లి జరిగిందని తెలిసినా కాల్స్ చేసి వేధించేవాడు. నిత్యం భార్యకు వస్తున్న కాల్స్ చూసి అనుమానం వచ్చిన భర్త ఆరా తీశాడు. భార్య ప్రేమాయణమంతా తెలుసుకున్నాడు. అసలే ప్రియుడు భార్య కలిసి భర్తల్ని చంపుతున్న కాలమిది. నాకొద్దు బాబోయ్ పెళ్ళామంటూ భార్యను పుట్టింటికి పంపించేశాడు. పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్నాడు. తిరిగి ఊర్లోకి వచ్చిన యువతిని చూసి సురేష్ దగ్గరయ్యాడు. భర్త వదిలేసిన విషయం తెలుసుకుని సానుభూతి చూపాడు. నా వల్లనే ఇలా జరిగింది కదా, అయితే నీకు అండగా నేనున్నాను అంటూ మాయమాటలు చెప్పాడు. మాజీ ప్రియుడు సురేష్ మాటలను గుడ్డిగా నమ్మింది యువతి. భర్త వదిలేస్తే ఏంటి, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమెకు సురేష్ శారీరకంగా దగ్గరయ్యాడు. ఉన్నట్టుండి కొన్ని రోజులుగా యువతిని దూరం పెడుతున్నాడు ప్రియుడు సురేష్. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి దాటవేస్తూ వచ్చాడు. దీంతో మరోసారి మోసపోయారని గ్రహించింది. పోలీసులను ఆశ్రయించింది. ప్రియుడి సురేష్ పై కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సురేష్ అనే అబ్బాయిని నేను లవ్ చేస్తా. దాని తర్వాత నాకు పెళ్ళి అయింది. ఇక్కడ ఇతని ఫోన్లో చేయడం వల్ల అతను వదిలేసాడు. ఇతని వాడుకొని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. వేరే పెళ్లి చేసుకుపోయినా అక్కడ కూడా సంసారం కానివ్వలేదు. ఎందుకు? ఏం చేసినాడా? ఫోన్ చేసిండు. ఎవరికి? అదే మా ఆయనకి ఫోన్ చేసి ఇలా అని చెప్పాడు. ఏమని చెప్పింది? ఇట్లా ఉన్నాం అది ఇది అని చెప్పాను. మరి తర్వాత ఏమైంది? ఇంకా అక్కడ అతను కూడా టార్చర్ పెట్టారు భర్త. అక్కడ నుంచి వచ్చేసా, పెళ్ళైన 1 monthకి వచ్చేసాను. అక్కడ నుంచి వచ్చాక ఇతను లవ్ చేసిన అబ్బాయితో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇప్పుడేమో పెళ్లి చేసుకొని అంటే వాడుకొని అదే వదిలేయడం జరిగింది. సురేష్ తనతో చనువుగా ఉన్న ఫోటోలను పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.